బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించింది. 10 ఏళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని 2023-24 నివేదికలో నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం కురిపించింది. విద్యుత్ సరఫరాలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని, పేదరిక నిర్మూలనలో దేశంలోనే 2వ ప్లేస్లో ఉందని ప్రశంసించింది. తెలంగాణ రాష్ట్రం 8 విషయాల్లో జాతీయ సగటు కంటే ముందంజలో ఉండగా డజన్ కీలక అంశాల్లో ఎంతో మెరుగైన స్థానంలో ఉంది. కేసీఆర్ 10 ఏళ్ల హయాంలో తెలంగాణలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని, రాష్ట్రం అన్ని రంగాల్లో అధఃపాతాళానికి చేరుకున్నదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలందరికీ చెంపపెట్టు లాంటి వార్త ఇది. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, చిన్న రాష్ట్రాలకు సక్సెస్ఫుల్ మోడల్ గా నిలిచిందని బ్రిటిష్ వీక్లీ ది ఎకానమిస్ట్ ఇటీవల ప్రశంసించగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం మేధో సంస్థ నీతి ఆయోగ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధి, విద్యుత్, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, నగరీకరణ తదితర అంశాల్లో తెలంగాణ మెరుగైన ప్రగతి సాధించిందని వెల్లడించింది. ఈ మేరకు 2 రోజుల కిందట స్థిరాభివృద్ధి లక్ష్యాలు ఇండియా సూచి 2023-24 నివేదికలో పలు వివరాల్ని వివరించింది. దేశంలో అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 2వ స్థానంలో నిలిచినట్టు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. 2005-2006 నుంచి ఇప్పటి వరకు దేశంలో బహుముఖ పేదరికంపై నీతి ఆయోగ్ విడతల వారీగా నివేదికల్ని విడుదల చేస్తూ వస్తున్నది. తాజా నివేదిక ప్రకారం దేశంలో సగటున ప్రతి 100 మందిలో ఇంకా 28 మంది పేదరికంలోనే మగ్గుతున్నారు. తెలంగాణలో మాత్రం ప్రతి 100 మందిలో సగటున 91 మంది పేదరికం నుంచి బయటపడగా, కేవలం 8 మంది మాత్రమే పేదరికంలో ఉన్నట్టు నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది. 92 స్కోరుతో పొరుగు రాష్ట్రం తమిళనాడు పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, 91 స్కోరుతో తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. 88 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానాన్ని దక్కించుకున్నది. దేశంలో అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల జాబితాలో టాప్ 3 రాష్ట్రాలు దక్షిణాదివే కావడం విశేషం. కాగా బీజేపీ పాలిత యూపీ 57, ఎన్డీఏ పాలిత బీహార్ 39 స్కోరుతో పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలుగా మిగిలాయి. పేదరికం, ఆకలి సమస్యలు, ఆరోగ్యం, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, శుద్ధమైన తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణ, నగరీకరణ ఇలా మొత్తం 13 అంశాల్లో నీతి ఆయోగ్ స్కోర్ను వెల్లడించగా, 12 కీలక అంశాల్లో తెలంగాణ మెరుగైన పనితీరు కనబరిచింది. సరసమైన రేటులో నాణ్యమైన విద్యుత్ సరఫరా అంశంలో 100 మార్కులతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. పేదరిక నిర్మూలనలో 91 మార్కులతో 2వ స్థానంలో, ఆర్థికాభివృద్ధిలో 84 మార్కులతో 3వ స్థానాన్ని దక్కించుకోనున్నది. సేవల రంగంలో గ్రాస్ వాల్యూ యాడెడ్ వాటాను పెంచడంలో, అటవీ విస్తీర్ణం పెంచడంలో తెలంగాణ 2వ స్థానంలో ఉన్నట్టు నివేదిక వివరించింది.